హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇదైతే గోవాలో మేము గోకర్ణ అవన్నీ చూసి వచ్చినాక పక్క రోజు అనమాట సంత చూద్దామని వెళ్తున్నాము. ఇక్కడ సంత బాగుంటుంది, ఒకసారి చూడండి. వదినాను మా మధ్య తీసుకెళ్తున్నారు, బైక్లో తీసుకెళ్తున్నారు. మా ఇద్దరిని దించేసి నెక్స్ట్ మా చెల్లెలు మా అమ్మ వాళ్ళనంతా తీసుకొచ్చారనమాట. అది చూపిస్తాను చూడండి. గోవాలో సంత ఇలా అంటే ఇది ఒక ఏరియా అనమాట. గోవాలో ఈ ఏరియాలో ఇలాగ ఉంటుందన్నమాట సంత. అయితే పర్వాలేదు, బాగా పెద్ద హంగామానేం కాదు, పర్వాలేదు, బాగానే ఉంది అనిపించింది. బజార్కి వచ్చాము, సంతకి. సంత జరుగుతూ ఉంది. రేపు రిటర్న్ జర్నీ. సంతకు వచ్చాము. గోవాలో ఏమన్నా కొనుక్కోవాలని చెప్పేసి మా చెల్లి వాళ్ళ ముందు మా ఇద్దరిని డ్రాప్ చేశారు. తర్వాత వాళ్ళు వస్తారు వెనక, జాగ్రత్తగా పడిపో ఉన్నాయా. సంత అన్నమాట, ఇక్కడ జరిగే సంత ఇది. బట్టలు అబ్బా రామా భలే ఉన్నాయి. నైటీలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ టాపులా నైటీలు, స్కార్ఫ్లు ఎత్తుకోపోలేమమ్మా ఏ నుంచా. ఏముంటాయి మనకి పనికిరాని ఏడు ఉండాలి, మన కాడ దొరకనే ఉండాలి ఈడ కదా. అవి తగిలించుకొని మనకి ఆడి పోయినా నర్సరీ గోళ్ళు ఎంతో బాగాలే, నాకు నచ్చలే. చూసినాయి సంత అంటే పెద్ద హంగామాగా ఉంటుంది అనుకున్నాను. మామూలుగా ఇవే డ్రెస్సులు ఉన్నాయి, నైటీలు అట్లాంటివి, మనం లేడీస్కి సంబంధించిన హెయిర్ పిన్స్, హెయిర్ బ్యాండ్స్, అలాంటివన్నీ సోప్ బాక్సులు ఇట్లాగే అనమాట. బాగా మేమైతే కొన్నేళ్ళు విజయనగరంలో ఉన్నాము, అక్కడ కూడా సంతలు పెట్టేవాళ్ళు, ఇలాంటివే పెట్టేవాళ్ళు. నేను ఊహించుకున్న పెద్ద గోవా అంటే ఆ సంత అంటే ఇంకా చాలా బాగుంటుందేమో అనుకున్నాను. అంత పెద్ద కాదు, పర్వాలేదన్నమాట. కొంచెం డ్రెస్సులు అవి ఎక్కువ పెట్టారు, చీపే డ్రెస్సులు అవి పెట్టే కదా ఉండేదా. చూడండి ఇక్కడ టాప్లు ఇవన్నీ బాగుంటాయి, అయిపోయింది, చాలా చీప్గా ఉన్నాయి. నేను కూడా ఒక 3 టాప్స్ దాకా తీసుకున్నాను. మంచివి ఆ నైటీలు క్లాత్ బాగాలేవు. అంటే మార్నింగ్ నుంచి ఉంటుందంట ఈ సంత. మాకు తెలియక, అంటే భలే ఎండలు ఉన్నాయి. మార్నింగ్ పోలేక ఈవినింగ్ పోయాం మేము. అంటే ఆల్మోస్ట్ చాలా సరుకు అంతా అయిపోయింది వీళ్ళ దగ్గర. అందుకని ఆ ఉన్న వాటిల్లో మాకేదో కొంచెం నచ్చినవి, గుర్తుగా ఉంటాయని గోవాకి వెళ్ళి పలానా తెచ్చుకున్నావు అవి నైటీలు. మా తెలియలో ఒక 2, నేను ఒకటి తీసుకున్నాను. బాగుండే ఉంటే ఇంకా నేను ఒక 2 అయినా తీసుకుందాం అనుకున్నాను, కానీ లేవన్నమాట. అక్కడి నుంచి ఫుడ్ కోర్ట్కి వచ్చాము. ఇక్కడ టేస్ట్ చేయాలా అని చెప్పేసి నేనైతే ఆ సేవ్ పానీపూరియో మామూలుగా బేల్పూరి ఏదో అంటాం కదా, అది పెట్టించుకున్నాను అనమాట. పుల్లపుల్లంగా కారంగా ఉంటుందిలే అనుకున్నా, కానీ అదైతే తీయంగా స్వీట్ చట్నీ అన్నీ వేసారు. అసలు మనకైతే మీకంతా ఏమో కానీ నాకైతే అసలు కొంచెం కారంగా పుల్లంగా లేకపోతే అసలు సగీదు, స్వీట్ ఉంటే అసలు సగీదు. అనవసరంగా తీసుకున్నాను దేవుడా ఇది అనిపించింది. ఇట్లాగా అంతా వేసేస్తా స్వీట్ చట్నీ, అసలు ఎక్కువ తీపే ఉంది దీంట్లోనే. నాకైతే అసలు నచ్చలే. చెప్పాను కదా, అక్కడ టేస్ట్లు మామూలుగా ఉండవు, మనకి అసలు నచ్చవు. మాకైతే నచ్చవు. మాకు కారము, పులుపు, ఉప్పు తగలాలన్నమాట. అలాగా మనకు కావాల్సినవి అన్నీ తీసుకొని నైట్ ఇంటికి వచ్చాము. మార్నింగ్ అయితే మధ్యాహ్నం నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. కొంచెం కోడిగుడ్లు బజ్జీల్లాగా వేసాను. కొంచెం ఉంటే పరోటాలు బయట నుంచి తెచ్చుకున్నాం అనమాట. అవి కాల్చుకొని కొంచెం అన్నం ఉంటే అన్నీ సరిపెట్టేసాం డిన్నర్లోకి నైట్ అయితే. ఇదండి ఈ వ్లాగు మీకు ఏమాత్రం నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.